మోంతా తుఫాన్ బాధితులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ ఎంఆర్ఓ ఎస్ఎల్ఎన్ కుమారి ఆధ్వర్యంలో నేమం గ్రామంలో 48 మంది మత్స్యకార కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిత్యావసర 50 కేజీల రైస్ బ్యాగ్, కందిపప్పు 1 కేజీ, పామాయిల్ 1 లీటర్, ఉల్లిపాయలు 1 కేజీ, బంగాళదుంపలు 1 కేజీ, పంచదార 1 కేజీ కిట్ల పంపిణీ కార్యక్రమానికి కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, రూరల్ మండల ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, టీడీపీ నాయకులు నులుకొరతి వెంకటేశ్వరరావు, వెంకే శ్రీనివాస్ బాబా, రాష్ట్ర సెటిబలజీ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని మత్స్యకార కుటుంబాల బాధితులకు కిట్లను అందించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మోందా తుఫానుకి ముందస్తు చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఎన్నో కుటుంబాలకు ఆసరాగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, రూరల్ మండల ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, టీడీపీ నాయకులు నులుగుర్తి వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబా, రాష్ట్ర సెటిబలజీ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, పితాని లీలా, ఖాదీ బోర్డు రాష్ట్ర డైరెక్టర్ సిరంగి శ్రీనివాస్, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తాము. ఎందుకంటే మొన్న తుఫాను వచ్చిన రోజు ఆ 2 రోజులు ఒక్కరికి కూడా క్షేత్రయాత్ర అవ్వకూడదు, ఒక క్యాజువాలిటీ కూడా ఉండకూడదు, ఒక డెత్ కూడా ఉండకూడదు, ఎవరికి కూడా ఒక దెబ్బ ఉండాలన్న ఉద్దేశంతో ఎక్కడైతే పాడుపడిపోయిన ఇళ్ళు ఉన్నాయో, గురి గుడిచలు ఉన్నాయో అటువంటి వారందరినీ ఈ సురక్షిత శిబిరాలకు తీసుకెళ్ళడం జరిగింది. వారు రాకపోయినా సరే వారిని బతిమాలి యంత్రాంగం మొత్తం డిపిఓ గారి దగ్గర నుంచి, ఎంఆర్ఓ దగ్గర నుంచి, సెక్రటరీ గారి దగ్గర నుంచి యంత్రాంగం, అలాగే రాజకీయ నాయకులు, కూటమి చెందిన ఎమ్మెల్సీ గారు, నేను కానీ, తెలుగు వెంకటేశ్వరరావు గారు, జవ వెంకటేశ్వరరావు గారు, జీవస్ బాబు గారు కానీ, ఇతర పెద్దలు, మండల ప్రెసిడెంట్ గారు కానీ, మన గ్రామ పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ, మొత్తం గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ, మొత్తం అందరూ కూడా ఒకటే ఆలోచన, ముఖ్యమంత్రికి వచ్చినటువంటి ఆలోచన, పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి ఆలోచన, ఎవరికి కూడా ఇది అవ్వకూడదన్న ఉద్దేశంతో బలవంతంగా ఒప్పించి తీసుకొచ్చి షెల్టర్ పెట్టారు. ఏ విధమైన నష్టం కూడా ఉండకూడదనే ఆలోచనతో రేయి పవన్లు తుఫాను కూడా లెక్క చేయకుండా మన నానాజీ గారు ఇలా తిరుగుతూ ఉండడం అనేది చిన్న విషయం కాదు. ఆ విధంగానే మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా సహకరించారు కాబట్టి ఈ రోజున ఈ స్థాయికి వచ్చాం. ఏదైనా భగవంతుడి దయ వల్ల, ఈ కూటమి ప్రభుత్వం దయ వల్ల మనందరూ కూడా సురక్షితంగా ఉండడం అనేది చాలా ఆనందదాయకం. తప్పకుండా రాబోయే రోజుల్లో మీరందరూ కూడా సురక్షితంగా ఉండాలనే ఆలోచనతోనే ఈ రోజున స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ గారు కంకణం కట్టుకున్నారు. కాబట్టి మీరు కూడా అదేవిధంగా అందుబాటులో తోడ్పాటుని అందిస్తూ మీకున్న ఇబ్బందులు కూడా రాబోయే రోజుల్లో తీర్చేదానికి తప్పకుండా ముందుండి ఈ కుటుంబ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, దీనందరికీ కూడా పైన పవన్ కళ్యాణ్ గారు జరుగుతుందని చెప్పేసి, ముఖ్యంగా మత్స్యకారు సోదరులు ఎవరైతే ఉన్నారో తీర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. కాబట్టి ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముగ్గురు కలిసి
పరిమితం అయిపోయారు. ఆ సందర్భంగా మత్స్యకారులందరికీ వేటకి వెళ్ళలేని కారణం